విజయవాడ అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. మీకు ఒక కథ చెప్తానండి. అనగనగా ఒక గ్రామం ఉందట. ఆ గ్రామం ఈ గ్రామమే. అందాక నేనుండే గ్రామం నా సొంతూరు పేరు రాస్తాను. ఉత్తరగంజి గ్రామం ఉందండి. దీనికి చంద్రయ్య అని ఒక సర్పంచ్ గారు ఉన్నారు. ఈ గ్రామాన్ని డెవలప్ చేయడానికి కేంద్రం నుంచి నిధులు వస్తాయి, కానీ ఆ నిధులు వచ్చినాయి ఖర్చులకు కూడా సరిపోవు. మరి ఇప్పుడు ఈ గ్రామాన్ని డెవలప్ చేయాలంటే ఏం చేయాలి? అందుకని ఈయన ఏం ఆలోచించాడంటే, ఆ కేంద్రం నుంచి వచ్చిన నిధులు, పన్నుల రూపంలో వచ్చినవి, లేకపోతే రైతులు కట్టే పనులు, ఈ డబ్బులన్నీ కొంచెంగా సేవ్ చేసి పంచాయతీకి సంబంధించిన స్థలంలో కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లు కట్టాడు. ఏమండి? కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లు కట్టాడు. ఏంటి ఎలా ఉందని అడగండి. ఏ షాపింగ్ కాంప్లెక్స్, ఈ కిటికీలు, ఓకే. ఈ షాపింగ్ కాంప్లెక్స్లు రెంట్కి ఇస్తే దాని మీద ప్రతి నెల ఆదాయం పంచాయతీకి రావడం మొదలెట్టింది. తర్వాత వచ్చిన డబ్బులు తీన మరో డైరీ ఫామ్ పెట్టాడు. డైరీ ఫామ్ పెట్టి గ్రామంలో ఉన్న రైతులందరి దగ్గర ఈయనే పాల్గొని అది పంచాయతీ తరఫున వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. దాని మీద కొంచెం ఆదాయం రావడం మొదలెట్టింది. ఎప్పుడైతే పంచాయతీకి ఆదాయం పెరిగిందో, ఆదాయం పెరిగిన ఆ డబ్బులతోటి వచ్చిన ఆదాయంతో ఈ చంద్రయ్య అనే ప్రెసిడెంట్ గారు ఏం చేసేవారంటే, గ్రామంలో బాగా చదువుకుంటున్న పిల్లలకి ఏమైనా ప్రోత్సాహాలు ఇవ్వటం, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఏమైనా సదుపాయాలు కల్పించటం, ఈ వచ్చిన ఆదాయంతో చేసేవాడు. కొన్ని రోజుల తర్వాత ఇదే పంచాయతీకి జగ్గయ్య అనే ప్రెసిడెంట్ వచ్చాడు. ఈ జగ్గయ్య అనే ప్రెసిడెంట్ గారు వచ్చిన వెంటనే ఈయన ఏం చేశాడు, ఆ చంద్రయ్య కన్నా మనం గొప్పగా చేసినట్టు ఉండాలి, ప్రజలకు అంతకన్నా ఎక్కువ ఇచ్చినట్టు ఉంటే తప్ప మనల్ని గెలిపించడానికి ఉద్దేశంతో ఈయన వచ్చి రావడంతో ఈ షాపింగ్ కాంప్లెక్స్లో డైరీ ఫామ్ అమ్మేశాడు. అమ్మేస్తే వచ్చిన డబ్బుల్ని ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటికి 2000 3000 చొప్పున పంచేశాడు. పంచేస్తే అంతకుముందు రాని ఈ 2000 జగ్గయ్య వచ్చినట్టు వచ్చాయని చెప్పి చాలామంది ఆనందపడ్డారు. కానీ అది 1 సంవత్సరం వచ్చాయి. 2వ సంవత్సరం నుంచి మళ్ళీ ఇవ్వాలంటే అప్పులు చేసి తేవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈయన చివరికి వచ్చేటప్పటికి ప్రతి ఇంటికి డబ్బులు ఇచ్చాడు. ఈయన అందరికీ ఇవ్వలేదు, కానీ గ్రామాన్ని అభివృద్ధి చేశాడు. ఇప్పుడు మనం వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప నాయకుడు అంటే ఎవరి పేరు చెప్తాం? అక్కడే మన ఆలోచన, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే ఆలోచన ఉందా, లేకపోతే రాష్ట్రం సంకనాగిపోయినా పర్లేదు నాకు 10 రూపాయలు వస్తే చాలు అనుకునే ఆలోచన ఉందా అనేది ఇక్కడే మనుషుల్లో తేడా తెలిసిపోద్దండి. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, మీరు ఒకసారి గమనించండి. భారతదేశంలోనే రిచెస్ట్ స్టేట్లు ఉన్నాయి, మనకంటే కూడా చాలా గొప్ప స్టేట్లు ఉన్నాయి ఇక్కడ. దానిలో మొట్టమొదటి ప్లేస్లో మహారాష్ట్ర ఉందండి. మహారాష్ట్ర ఈ భారతదేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రం. ఆ రాష్ట్రంలో లేవు ఈ డబ్బులు పంచడం అనే పథకాలు. మరి మనకన్నా ఎక్కువ డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎందుకు పంచట్లేదో, జనం ఎందుకు అడగట్లేదు? మహారాష్ట్ర తర్వాత తమిళనాడు ఉంది. తమిళనాడులో కూడా డబ్బులు పంపకాలు లేవండి. కర్ణాటక తర్వాత, ఆ తర్వాత గుజరాత్ ఉంది, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, రాజస్థాన్ ఉంది, తెలంగాణ. టాప్ 10లో 10వ స్థానంలో తెలంగాణ వచ్చాయి. మనం టాప్ 10లో కూడా లేవు. టాప్ 10లో లేకపోయినా కూడా ఆ పైన 10 రాష్ట్రాల్లో జరగని డబ్బులు పంపకం అనేది మనకు కావాలని మనం కోరుకోవడం. అంటే ఎక్కువ మంది కోరుకోవట్లేదు. ఈ రాష్ట్రంలో 56% మంది కోరుకోవట్లేదు. ఒకవేళ నిజంగా రాష్ట్రం అభివృద్ధి చెంది నిజంగా రాష్ట్రానికి ఆదాయం పెరిగితే చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న దానికన్నా 2 రెట్లు ఎక్స్ట్రా ఇస్తానన్నాడు. ఆయన ఇస్తాడు కూడా. పైగా ఆయన మొత్తం అన్నీ చెప్పినవన్నీ ఏమీ ఆపేలేదండి. యువతకి 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈయన ఆపిందల్లా ఏడాదికి 15,000 అనేది, 20,000, మహిళలకు 1,500 అనేది కొంచెం టైం పడుతుంది అన్నారు, అంతే. కొంచెం టైం. అది 2 నెలలు అయిపోవచ్చు, 10 నెలలు పట్టవచ్చు, 5 నెలలు అయిపోవచ్చు. ఈ టైం బాండ్లో అది కూడా ఇస్తాడు ఆయన. కానీ మిగతా ఆయన చెప్పిన ఈ ఏదైతే మేనిఫెస్టో ఉందో, ఆ మేనిఫెస్టోలో చాలా కార్యక్రమాలు చేశాడు ఆయన. మిగతా అన్నీ చేసుకెళ్తున్నాడు. కేవలం ఎటు వచ్చి మనకు పెట్టుబడి. ఇప్పుడు ఉదాహరణకి మన పెద్దల నుంచి మనకు 10 లక్షల రూపాయలు వచ్చింది అనుకోండి వాటాగానే. ఆ 10 లక్షల రూపాయలు మనం బ్యాంకులో వేసుకోవడం, దాన్ని ఏదైనా వ్యాపారంలో పెట్టుకుని దాని ఆదాయాన్ని మనం ఆ జీవనోపాధికి ఉపయోగించుకోవాలి. కానీ అదంతా మనం కూర్చుని తినేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చిన నిధులు, కేంద్ర నిధులు ఏమైతే ఉన్నాయో, అది ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఉపయోగిస్తున్నారు అనేది ఈ రాష్ట్రంలోనే 56% ప్రజలకు అర్థమైంది. కొద్దిమందికి అర్థం కాకపోవచ్చు.
అర్థం కాని వాళ్ళకి మనం చెప్పాలి. ఇప్పుడు మనం బ్రతకాలంటే మనం కష్టపడి బ్రతకాలి, కానీ ప్రభుత్వం నుంచి వస్తేనే మేము బ్రతకగలం అనే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఎవరు లేరండి. రాష్ట్రం మనకు రాజధాని ఉండాలి, ఇండస్ట్రీలు రావాలి, పోలవరం డెవలప్ అవ్వాలి, ఇలా ఆలోచించే ప్రజలే ఆంధ్రప్రదేశ్లో, అంటే ఆత్మగౌరవంతో ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాగని సంక్షేమ పథకాలు ఇవ్వద్దని అంటలే, ఇస్తే తీసుకుంటారు. అది ఆదాయం మీద వచ్చింది అయి ఉండాలి, కానీ అమ్ముకు తినేలా ఉండకూడదు. మెగా డిఎస్సి ఆల్రెడీ ఈ మే కల్లా మెగా డిఎస్సి ఇస్తామని విద్యాశాఖ మంత్రి మా నారా లోకేష్ గారు తెలియజేశారు. అమరావతి పనులు మొదలయ్యాయి, పోలవరం పనులు మొదలయ్యాయి, అక్కడ రైల్వే జోన్ మొదలైంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. ఇవన్నీ డెవలప్మెంట్స్ కదండి. ఆయన పెన్షన్ పెంచుతా అన్నాడు, పెంచిన పెన్షన్ చెప్పిన విధంగా పెన్షన్ పెంచి ఇంటికి అందిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒకటి చేయడానికి మనం కూడా కొంత సమయం ఇవ్వాలి. ప్రత్యర్థులు కంగారు పెడతారు, లేదు ఇంకేవ్వలేదట, మోసం చేస్తారట, డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారట. ఏం ఎగ్గొట్టరు. ఇప్పుడు నిజానికి ఆయన దగ్గర ఉన్న డబ్బులు పనిచేస్తే ఆయనకి చాలా మంచి పేరు వస్తుంది. ఆయన తిట్లు తినక్కర్లే. అయినా తిట్లు తినైనా సరే మనకి మంచి చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఆ రోజున ఆయన 1990లోనే ఎప్పుడూ చెప్పాడు 2020 2020 విజన్ 2020 అని. అంటే 1990 నుంచి 2020 దాకా ఆయన ముఖ్యమంత్రికి ఉండక్కర్లే. కానీ ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ రోజు వేసిన పునాది ఐటీ హైదరాబాద్కి, అది ఆయన ఉన్నా లేకపోయినా, ముఖ్యమంత్రికి ఉన్నా లేకపోయినా 2020కి వచ్చేటప్పటికి దాని ఫలాలు ఈ రోజున హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం అనుభవిస్తుంది. అలాగే ఇప్పుడు 2047 అంటున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా 2047 కల్లా ఇప్పుడు ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. మనం ఆల్రెడీ చూసి కూడా మనం కంగారు పడ్డం, లేకపోతే ఎవరో కంగారు పెడుతున్నారని, ఎవరో మనల్ని ప్రలోభ పెడుతున్నారని మనం ఆందోళన పడడం అనేది కరెక్ట్ కాదండి. సామాజిక భద్రత పెన్షన్లు పెంపన్నాడు ఆయన. 3,000 నుంచి 4,000 చేశాడు. దివ్యాంగుల పెన్షన్ 6,000, పూర్తి స్థాయి వైకల్యానికి సంబంధించి 15,000, అలాగే కిడ్నీ తలసేమియా 10,000. ఇవన్నీ కూడా ఆల్రెడీ చేశాడు ఆయన. ఆయన చేయాల్సినవి కొన్ని సంక్షేమ పథకాలు మాత్రమే. కాబట్టి అవి కూడా మనం కొంచెం టైం ఇస్తే అన్నదానికన్నా ఎక్కువ చేస్తాడు ఆయన. దాంతోపాటు మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మన పిల్లలు, చదువుకున్న పిల్లలు మనకు బెంగళూరుకో, హైదరాబాద్కో, చెన్నైకి వెళ్ళే పరిస్థితి ఉండదు. మన వైజాగ్లోనో, విజయవాడలోనో, అమరావతిలోనూ ఉద్యోగాలు చేసుకుంటూ మన కళ్ళ ముందే ఉంటారు. మనం ఈ లాంగ్ టర్మ్ గోల్స్ ఆలోచించాలి కదండి. ఇప్పుడు ఒకవేళ 15,000 వచ్చినా ఈ 15,000 దీంతోటే మనం మొత్తం రాష్ట్రం బాగుపడిపోతుంది, మన జీవితాలు బాగుపడిపోతాయి అని కంగారు పడకూడదు. కానీ అవి కూడా వస్తాయి, అవి రావంట్లే, అవి వస్తాయి, అవి అడిషనల్గా వస్తాయి. అంటే ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం మీద వస్తాయి. ఎందుకో నాకు చెప్పాలనిపించిందండి. ఎందుకంటే ఏపీలో కొద్దిమందిని అలా కంగారు పెట్టి ప్రజల్ని ఆందోళనకు గురి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి నాకు ఈ మాట చెప్పాలని అనిపించింది.